సింపుల్గా చిటికెలో చేసేసుకునే రొయ్యల గ్రేవీ. ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగ తరుక్కున్న కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, శనగ తరుక్కున్న ఉల్లిపాయ, రుచికి సరిపడా ఉప్పు, లైట్గా సౌటే చేసుకున్నాము. ఫ్లేమ్ మీడియం చేసేసుకొని మసాలాస్ యాడ్ చేద్దాం. పసుపు, ధనియా పౌడర్, హోమ్మేడ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్. అడుగు అంటకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేద్దాం. క్లీన్ చేసి పెట్టేసుకున్న రొయ్యల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుందాము హై ఫ్లేమ్లో. రొయ్యలు హాఫ్ కుక్ అయిపోయాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇందులో మనము కారం యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేద్దాం. 5 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసేసుకుంటే మనకి రొయ్యల గ్రేవీ రెసిపీ రెడీ అవుతుంది. ఆఫ్టర్ 5 minutes పర్ఫెక్ట్గా రొయ్యల గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. చపాతీలోకి, పుల్కాలోకి ఈ గ్రేవీ సూపర్ టేస్ట్ ఇస్తుంది. ప్లస్ రైస్, వైట్ రైస్లోకి సైడ్ డిష్గా కూడా దీన్ని రసంతో పాటు తీసేసుకోవచ్చు. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.